వెల్కమ్ టు కావేరి కిచెన్. వేసవి కాలంలో చల్లటి మస్క్ మిలాన్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మస్క్ మిలాన్ మిల్క్ షేక్ కోసం నేను ఫుల్ మస్క్ మిలాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ మస్క్ మిలాన్ తీసుకొని పీల్ అయితే తీసేద్దాం. శుభ్రంగా పీల్ అయితే తీసేయాలి మొత్తం. ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసేయాలి. పీల్ తీసుకొని చూసారా, ఈ విధంగా నీట్గా పీల్ తీసేయాలి. ఇప్పుడు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మస్క్ మిలాన్ని కట్ చేసుకొని ఇందులో లోపల ఉండే గింజల్ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. స్పూన్ తీసుకొని ఒక ప్లేట్‌లో అయితే గింజలు తీసేయాలి. గింజలు తీసేసి దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ప్లేట్‌లో తీసుకొని ఈ మస్క్ మిలాన్ జ్యూస్ సమ్మర్‌లో తాగితే నీరసాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఏ అనేది ఉంటది ఫ్రెండ్స్. వారానికి 2, 3 సార్లు తీసుకోవచ్చు ఈ జ్యూస్‌ని. ఈ మస్క్ మిలాన్ ముక్కల్ని మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొన్ని ముక్కలు పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. అన్ని ముక్కలు మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇందులో 1 కప్ షుగర్ అయితే వేస్తున్నాను. మీరు ఎక్కువ షుగర్ వాడాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఈ చిన్న కప్ తోటి షుగర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మూత గట్టిగా క్లోజ్ చేసుకొని మిక్సీ పట్టి జ్యూస్ అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మస్క్ మిలాన్ జ్యూస్ తాగితే స్కిన్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటది. స్కిన్‌లో గ్లో అనేది ఉంటది. వారానికి 2, 3 సార్లు తీసుకుంటే నీరసం అనేది తగ్గుతది. ఈ వేసవి కాలంలో చల్లటి మస్క్ మిలాన్ మిల్క్ షేక్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మూత తీసేసి ఒక బౌల్‌లో అయితే తీసుకుందాం. ఈ జ్యూస్ మొత్తాన్ని బౌల్‌లో పోసి దీన్ని ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేద్దాం. చల్లగా కూల్‌గా మంచిగా రెడీ అయితది. ఈ జ్యూస్ కూల్‌గా ఉంటది. దీన్ని ఫ్రీజర్‌లో పెట్టేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ సబ్జా గింజలు ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నానబెడుతున్నాను. ఈ సబ్జా గింజలు 10 నిమిషాల్లో నానుతాయి. వీటిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ అయితే పోసేద్దాం. 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సగ్గుబియ్యం వేసేద్దాం. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేసుకుంటే ఆ హాట్ వాటర్‌లో బాయిల్ అయితాయి. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో 1 గ్లాస్ పాలు పోసుకోవాలి. ఈ పాలు పోసుకొని ఒక 10 మినిట్స్ ఆ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. అప్పుడు కొంచెం జెల్లీలాగా తయారవుతది. టెక్స్చర్ అనేది మంచిగా రెడీ అయితది. ఇలా కలుపుకుంటే కుక్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్‌ని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీన్ని పాలల్లో అయితే పోసేద్దాం. పోసేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. దీనిలో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏది యాడ్ చేయలేదు. ఇక్కడ నేను యూజ్ చేసిన కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ అన్నమాట. ఈ వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇప్పుడు ఇది కొంచెం ఈ మిశ్రమం అయితే రెడీ అయింది. బౌల్‌లో అయితే వేసేద్దాం. బౌల్‌లో వేసుకొని రెండిటిని బాగా కలిపేయాలి. మస్క్ మిలాన్ జ్యూస్‌ని ఇప్పుడు మనం తయారు చేసిన సగ్గుబియ్యం మిల్క్‌ని రెండిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చల్లగుంటది. తినేటప్పుడు చాలా బావుంటది కూల్‌గా. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చల్లగా యమ్మీగా చాలా బావుంటది. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత ఇందులో ఇందాక మనం నానబెట్టిన సబ్జా గింజలైతే వేసేద్దాం. ఒక 5, 6 టేబుల్ స్పూన్ అయితే వేసేద్దాం. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్‌గా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ చేసుకొని గ్లాస్‌లో అయితే సర్వ్ చేసుకుందాం. ఈ మస్క్ మిలాన్ మిల్క్ షేక్‌ని చాలా కూల్‌గా ఈ సమ్మర్‌లో పిల్లలకి చేసి పెట్టండి. చాలా బావుంటది. చాలా హెల్తీ గూడా. ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్లాస్‌లో సర్వ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ చిన్న ముక్కలు మస్క్ మిలాన్ ముక్కలు ఇంకా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని గ్లాస్‌నైతే ఈ విధంగా డెకరేట్ చేసుకొని తాగండి. చాలా మంచిది. పిల్లలకి చేసి పెట్టండి. ఇంకా చాలా బావుంటది. బయట దొరికే జ్యూస్‌లో, ఐస్ క్రీమ్‌ల కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తది ఫ్రెండ్స్. ఓకే. బాయ్.